బీసీ సంఘాలు ఒక 20,000, 10,000 ఉంటాయా? మళ్ళీ మీరెందుకు మధ్యలో మాస్ అని ఇంకొకటి పెట్టుకొని మళ్ళీ దిగారు మీరు? అంటే ఇప్పుడు బీసీలు 60%. అవును. 60% జనాభాని కదిలించాలంటే ఇప్పుడున్న సంఘాలు సరిపోవు కూడా. అవునా? ఎందుకంటే ఇది పెద్ద జనాభా. రైట్. కొన్ని సంస్థలు 100 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తాయి అవును. అవును. సంఘటితం కోసము, అవును. సమాజహితం కోసం. అయినా 1-2% కూడా సక్సెస్ కాలేదు. కరెక్ట్. కాబట్టి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి వాళ్ళని కదిలించాలంటే నాలాంటి వాళ్ళు ఇంకో చాలామంది రావాలి. అయితే నాకున్న బేసిక్ డౌట్ ఏంటంటే సార్, బీసీలు ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే, ఇన్ని సంఘాలుగా, ఇన్ని కుల సంఘాలుగా, ఇన్ని ప్రాంతాల వారీగా విడిపోవడం వల్లనే ఈ ఐక్యత సాధ్యం కావట్లేదు అనేది మామూలుగా అనుకుంటాం కదా. మరి ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది ఐక్యత? మీరు ఏ ఆలోచనతో, ఏ ఆశయంతో ఈ మాస్ అనే సంస్థను పెట్టారు? సో మీ దేశ స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు కూడా అనేక సంస్థలు పనిచేసినాయి. అవును. గాంధీ ఒక దిక్కు, భగత్ సింగ్ ఒక దిక్కు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక దిక్కు, సుభాష్ చంద్రబోస్ ఒక దిక్కు, కనబడేవారు. అవును. కనబడని వాళ్ళు చాలామంది చేసినారు. రైట్. మరి ఆ రోజు కూడా ఇట్లనే ప్రశ్న వచ్చింది, ఇన్ని సంఘాలు, ఇన్ని సమాజం, ఇంతమంది చేస్తున్నారని. ఒక విప్లవం రావాలంటే వ్యక్తిగతంగా రావాలి. ఆ వ్యక్తి లోపల వచ్చిన భావన జాలమే ఆ విప్లవానికి నాంది పలకగలుగుతుంది. ఎంతమంది చేస్తున్నారనేది కాదు, ఎంత త్వరగా అది రాగలిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో కేవలం బీసీలు విడిపోయి ఉన్నారనేటువంటి మాటనే ఉన్న తప్ప, కరెక్ట్, బీసీలు కలిసి లేకపోతే ఈ సమాజం ఎప్పుడూ చెడిపోతుంది. ఎందుకంటే ఈ సమాజ సంస్కృతికి మూలాధారమే బీసీలు. ఈ సమాజ నిర్మాణం కోసం ఆధారపడినటువంటి కుల వృత్తులు ఏమైనా ఉన్నాయంటే అవి బీసీ కులాలే. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఒక బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఆధునిక డెవలప్మెంట్ అంతా కూడా బీసీలదే. మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి అన్ని సామాన్లంతా కూడా బీసీలు చేసినాయే. మనం వేసుకుంటున్న బట్టలు కూడా బీసీలయే. మనం జుట్టు పెరిగితే మన జుట్టుకు సంబంధించినటువంటి వ్యవహారం చూసేది కూడా బీసీనే. ఒక చిన్న కార్యం మన ఇంట్లో జరిగితే బీసీ కులవృత్తి లేకుండా ఆ కార్యం జరగదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బీసీ కులవృత్తులు, బీసీ కులాలు కలిసి ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఒక కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణంలో ఒక రజకుడు, ఒక నాయి లేకుంటే ఆ కళ్యాణం జరగదు. ఒక కుమ్మరి లేకుంటే కళ్యాణం జరగదు. ఒక చేనేత లేకుంటే కళ్యాణం జరగదు. ఒక వడ్రంగి లేకుంటే కళ్యాణం జరగదు. మీకు ఆ రోజు అవసరమయ్యేటువంటి వస్తువులన్నీ ఈ కులాల వృత్తులే మనకు సమీకరిస్తాయి, అవే ఇస్తాయి. అంటే ఏంది? ఒక శుభకార్యం జరగడానికైనా, ఒక నిర్మాణం జరగడానికైనా ఈ కుల వృత్తులే ఆధారము, బీసీలే ఆధారం. అనేక వేల సంవత్సరాలుగా బీసీల యొక్క ఆధారము ద్వారానే ఆ రాజ్యాలు అభివృద్ధి చెందినాయి. ఆ దాని ద్వారానే అక్కడ ఉన్నటువంటి వనరులు పెరిగినాయి, అక్కడ అభివృద్ధి చెందింది. మీకు విశ్వకర్మ అంటే ఎవరు? విశ్వకర్మ అంటే సామాన్యం కాదు. విశ్వకర్మ అంటే ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం. సగరులు అంటే నిర్మాణకర్తలు, పెద్ద పెద్ద కోటలు కట్టి. వడ్డరులు అనేక కొండ ప్రాంతాలను తవ్వి రాళ్ళు తెచ్చి కోటలు కట్టినటువంటి. అంటే ఏంది? సంస్కృతికి ఆధారమైనటువంటి కులవృత్తులు. శ్రమలో కలిసి ఉన్నారే, అధికారంలో ఎక్కడ కలిసి ఉన్నారు? ఎక్కడ కనబడట్లేదే. లేదు. అందుకోసమే ఇప్పటి వరకు మన ఆలోచనతో లేరాలు. అది మనకేం కావాలో తెలియదు వాళ్ళకి. కరెక్ట్. మనం ఏం చేస్తే మనకు అధికారం వస్తుందో తెలియదు. ఇతరుల్లో పెట్టినటువంటి పార్టీలు, ఇతరుల సిద్ధాంతాల ఆలోచనలతో ఉన్నారు కాబట్టే అధికారాలకు దూరంగా ఉన్నారు. అందుకోసమే మన ఆలోచన ఏం చెప్తుందంటే, ఇప్పటి నుండి అయినా మన ఆలోచనలో ఉండండి, మనం అనుకున్నది చెయ్యండి, మనం పోగలిగిన చోట పోండి, మనకి ఎవరైతే పని చేయరో వాళ్ళని వదిలిపెట్టండి. ఇదే మన ఆలోచన. ఓకే. ఇది సాధించడానికే మన ఆలోచన సాధన సమితి. మాస్ వండర్ఫుల్. సో అందుకే ఒక వానర సైన్యాన్ని మీరు తయారు చేస్తున్నారు, అంతేనా? బీసీ సంఘాల్లో ఒక వినూతనమైనటువంటి, ఎవరు చేయనటువంటి పని మాస్ చేస్తున్నది. మాసు కేవలము
యంత్రాంగాన్ని తయారు చేస్తుంది, మానవ వనరులను తయారు చేస్తుంది, మనుషుల యొక్క మానసిక స్థితిని తయారు చేస్తుంది. ఓకే. ఇది ఒక కర్మాగారం లాగా పనిచేస్తుంది. ఓకే. ఇందులో ఉత్పత్తి అయిన వాళ్ళు, ఇందులో వచ్చినటువంటి వాళ్ళు ఆ సంఘాల్లో పనిచేయచ్చు, వాళ్ళు రాజకీయంగా వెళ్ళొచ్చు, ఏ రకంగానైనా వాళ్ళు ఈ బీసీ సమాజం ఉద్ధరించడానికి వస్తుంది. ఓకే. అంటే మానసికంగా వాళ్ళని సంసిద్ధులను తయారు చేసేటువంటి సంస్థ మన ఆలోచన సాధన సమితి. రైట్. సో 19 నాడు ఏం చేయబోతున్నారు? ఏంటి జాతర లక్ష్యం ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇంతకుముందు బీసీలు కలవరు, అవును. కలపడమే జాతర. సమ్మక్క సారక ఉద్దేశం ఏంది? కలవడం. సంస్కృతిలో ప్రధాన అంశం ఏంటిది? దసరా రోజు మనం ఎక్కడెక్కడో ఉంటాం, అవును, ఎక్కడో వేరే వేరే పట్టణాలలో, విదేశాల్లో, వేరే ప్రాంతాలు ఉంటాం. కానీ దసరా వచ్చిందంటే మన ఊర్లోకి వెళ్తాం, సంక్రాంతి వచ్చిందంటే మనం ఊర్లోకి వెళ్తాం. అంటే ఏంది? అక్కడ కలుస్తాం మనం. కరెక్ట్. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, మామ, కాక, బిడ్డలతో, అల్లుళ్ళతో కలిసి ఉండేటువంటిదే ఆ జాతర, రైట్, ఆ ఉద్దేశం. ఓకే. అట్లా ఈ బీసీలందరూ ఒక చోట చేరాలి. ఓకే. ఒక చోట చేరి గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడతారు, పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అనేక కుల వృత్తులు ఏవైతున్నాయి వాటిని ప్రదర్శనలు పెడతారు, చూస్తారు. అక్కడ నృత్య ప్రదర్శన చూస్తారు, ఆట ఉంటుంది, మాట ఉంటుంది, పాట ఉంటుంది. ఒక జాతరలాగా కొనసాగుతుంది. మేమంతా ఒకటే, మా సంస్కృతి అంతా ఒకటే, మా సాంప్రదాయం అంతా ఒకటే. మేమే ఈ సమాజానికి మూల పురుషులము, మేము ఒక చోట చేరడానికే ఈ జాతర. సో ఇప్పటిదాకా చాలామంది బీసీ నాయకులను చూసాం. వాళ్ళందరూ రావడం, చక్కగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారిపోవడం, పదవులకు లొంగిపోవడం, లేదంటే పైసలకు లొంగిపోవడం, బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడం, ఇదే చూసాం. సో మీరు కూడా అదే లక్ష్యంతో వచ్చారా? మీకు ఇంకా వేరే లక్ష్యం ఏమైనా ఉందా? మన ఆలోచన లేకుండా ఉన్న సంస్థలు, ఆ సంస్థలు ఇప్పుడు మెల్లమెల్లగా మన ఆలోచన వైపు వస్తున్నాయి. ఓకే. అందుకోసమే మన ఆలోచనలో ఉన్నప్పుడు మన సమాజాన్ని, మన జాతులను సమీకరించడానికి పుట్టింది. ఓకే. పార్టీలు వస్తాయి, పోతాయి. సమాజంలో అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. అట్లనే బీసీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ ఒకగాటి గట్టేయడం అనేటువంటిది అది సమంజసం కాదు. గురువులలో మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సైన్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సోషల్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఎవరికి వారు వారి నైపుణ్యతను వ్యక్తపరుస్తారు. మా వరకు మేము ఒంటరిగా ఒక సాంస్కృతిక విప్లవాన్ని పెంపొందించడానికి, విప్లవాన్ని తీసుకురావడానికే మన ఆలోచన సాధన సమితి ఉంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, రేపేమవుతుంది అని నేను చెప్పలేను. కానీ నిబ్బరగా, నిజాయితీగా ఉండడానికి మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని అట్లా ఉండే విధంగా తయారు చేసేటువంటి కంకణబద్ధులమై ఉన్నాం.